అందరికీ నమస్కారం. నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. పసుపు అంటేనే మంగళకరం. అంతటి పసుపు పండుగలో అదే మన మహానాడులో అల్లుడు లోకేష్ హంగామా అంతా ఇంత కాదు. ఇక వంటకాలు అయితే అహో అదిరిపోయాయి. శనగకారం నుండి వంకాయ, బెండకాయ, సొరకాయ, మిర్చి బజ్జీలతో పాటు శక్తినిచ్చే ములక్కాయ కూర కూడా అదిరిపోయింది. ఇక మన బావ తెప్పించిన హెరిటేజ్ గడ్డ పెరుగు, ఆవకాయలో నెయ్యి వేసుకొని తింటే నా స్వామిరంగా రోజు మహానాడు ఉంటే బహు బాగుండని అందరికీ అనిపించింది. ఆ పంచింగ్ న్యూస్ని చూసే ముందు ఒకమారు హెడ్లైన్స్ చూద్దాం. మహానాడులో అదిరిపోయాయి వంటకాలు. టీడీపీ ఫ్యామిలీ కోసం అల్లుడు లోకేష్ పెట్టించాడు బజ్జీలు, అప్పడాలు. కొత్త రాజధాని కోసం బావ ఓపెన్ చేశాడు విరాళాల పెట్టే. తలా ఓ చెయ్యి వేయకపోతే సింగపూర్ కట్టడం ఎలాగంట. ప్రత్యేక హోదా గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు కన్ఫ్యూజ్ చేసి రెచ్చిపోవడం తగదు. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. జాతీయ పార్టీ ఎమ్మెల్యేగా వార్తలు చదువుతున్నాను అనే ఫీలింగు చూస్తూ ఉంటేనే నాకు చేతులు వణుకుతున్నాయి. మామూలుగా అయితే మనల్ని చూసి ఇంకొకరు వణుకుతారు. వెరీ గుడ్ బాలయ్య, అందరి కోరిక కూడా తీర్చాలనే ఉంది. మహానాడులో మరి నీ ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా చక్కగా ఉంది. కూరలు అన్నీ రుచి చూసి కేటరింగ్ వాళ్ళకు బాగా చెప్పావంట. మన టీడీపీ కుటుంబ సభ్యులు ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది రాకూడదు. తప్పకుండా బావా, నాకు ఎటు చూసినా అల్లుడే కనిపిస్తున్నాడు. అన్నీ చక్కగా చేశాడు. బజ్జీలు, గారెలు అన్నీ చక్కగా ఉన్నాయి. అన్నిటి రుచి చూశాకే మన కార్యకర్తలకి పెట్టించాను. నాకు కూడా ఇది పండగలాగే ఉంది. అందుకే కొత్త కోడితో పాటు విక్కమ్ డ్రెస్ అన్నీ కొత్తవే వేసుకున్నాను. కాకపోతే నేను మాజీ సీఎం ఎన్టీఆర్ కొడుకును, ప్రస్తుతం సీఎంకి బావమర్దిని. పార్టీని చేపట్టబోయే అల్లుడికి మామని. నన్నే తెలంగాణ పోలీసులు ఆపారు బావా. వేదిక వద్దకు కారులో వద్దని వార్నింగ్ ఇస్తే 4 తిట్టి పంపించా. మన మీటింగ్ కాబట్టి ఊరుకున్నాను. అదే కాంగ్రెస్ వాళ్ళదైతే దంచి కొట్టేవాడిని. వద్దు, నాలోని లెజెండ్ని నిద్ర లేపొద్దు, మాడి మసి అయిపోతారు. వద్దు. ఏం మాట్లాడతావునా బాలయ్య? విఐపి పార్కింగ్ లోనే కారు పార్క్ చేయాలి. నేను అక్కడి నుండే నడిచొచ్చాను. నువ్వు లైన్ అంటావు, ఆ మాత్రం నడవలేవో చెప్పు. కార్యకర్తలకు క్రమశిక్షణ నేర్పాల్సిన నువ్వే ఇలా చేస్తే ఎలాగమ్మా? నేనేమి కంపు చేయలేదు బాబా. మరి ఆ పోలీసులే నా వైపు కన్నెత్తి చూస్తే నాకు మండిపోయింది. నీకు తెలుసుగా, మనతో మాట్లాడేటప్పుడు బాడీ అటెన్షన్లో ఉండాలి. కాదు కూడదని ఎగస్ట్రాలు చేశారో వాళ్లకు ఇత్తడైపోతుంది. ఇక నువ్వు ఎప్పుడు టెక్నాలజీ అని పెట్టిన మిషన్లు కొంప ముంచాయి. మన పార్టీ శ్రీకాకుళం ఎమ్మెల్యే దగ్గర స్వైపింగ్ కార్డు లేదని పోలీసులు మెడలు పట్టి మరి బయటికి గుంజుకు వెళ్ళారట. ఎందుకు వచ్చిన టెక్నాలజీ బావా? నేను కూడా స్వైపింగ్ కార్డు మర్చిపోయాను. ఏదో నేను సింహాను కాబట్టి వాళ్ళు నన్ను గుర్తుపట్టారు కాబట్టి సరిపోయింది. లేకపోతే మరి మావయ్య, రూల్ అంటే రూలే. నువ్వు నా మావయ్య అని చెప్తే 4 బజ్జీలు ఎక్కువ వేస్తారేమో కానీ క్రమశిక్షణ మాత్రం తప్పదు మావయ్య. నేను అందరితో మాట్లాడుకుంటూ వెళ్తుంటే నువ్వు వెనకాల గొడవ పెట్టుకుంటా వచ్చావు. ఇక్కడ క్రమశిక్షణే ముఖ్యమైన నాన్నగారు చెప్పిన మొదటి పాఠంలో 4వ ముఖ్యమైన పాయింట్ అది. ఆ విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి మావయ్య. ఇక మరి మన అల్లుడు కూడా బావ మాదిరిగానే డెవలప్మెంట్ మ్యాటర్స్ అన్నీ మాట్లాడుతున్నాడు అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కావాల్సిందే. అందుకే ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు నా వార్తలు. 34వ మహానాడుని చూసిన వారు ఎవరైనా సరే పార్టీ అంటే ఇది అంటారు. ఒక జాతీయ పార్టీగా మనం జరుపుకున్న ఈ పండుగ ప్రపంచంలో ఏ ఒక్కరు జరుపుకోలేదు. ఇప్పుడు మరి నాన్నగారు ఉండి ఉంటే మరి చూసి ఆయన ఎంతగానో సంతోషించేవారు. మరి ఆ రకంగా ఈనాడు ఏం బాలయ్య గారు, ఏమిటి మీ వాచాలత్వం? ఎవరి మహానాడు, ఎవరి తెలుగుదేశం? గండిపేట దగ్గర కొబ్బరికాయ కొట్టిందెవరు? పార్టీని పేద ప్రజల గుండెల్లో నిలిపిందెవరు? నా విగ్రహం పెట్టి 10 రూపాయల కొబ్బరికాయ కొట్టగానే అంతా అయిపోతుందా? బాలయ్య గారు, మీరు నా పేరు కంటే మీ బావ పేరునే ఎక్కువగా ఉచ్చరిస్తున్నారు. ఏం
ఇప్పుడు చూస్తుంది నేను పెట్టిన పార్టీయేనా లేకుంటే పార్టీ వేరేనా నాకే అర్థం కావడం లేదు. వంకాయ కూర బజ్జీలు పెట్టగానే కడుపు నిండదు, పేదవాడి కడుపు నింపాలి. అది జరుగుతుందా చెప్పండి, గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి. కమాన్ చెప్పండి బాలయ్య చెప్పండి. నాయనా బాలయ్య బాబు, మీ నాన్నగారు అడిగే ప్రశ్నలకు నువ్వేమి చెప్పగలవు బాబు? అది సరే, ఒక మాట, మహానాడులో ఎన్టీఆర్ చరిత్ర అని ఆయన ఫోటోలు మొత్తం పెట్టారు. చాలా సంతోషం వేసింది నాకు. కాకపోతే నా ఫోటో అన్నది లేకుండా ఆయన చరిత్ర ఎలా పూర్తవుతుంది బాబు? ఒక అమ్మగా అడుగుతున్నానయ్యా. ఎన్టీఆర్ లో సగం నాయనా నేను, మిగిలిన సగం మా అక్కయ్య బసవతారకం. అదేనయ్యా మీకు జన్మనిచ్చిన తల్లి. కాని ఏ మహానాడులోనో కూడా ఆయనతో ఉన్న నా ఫోటోను గాని మీ అమ్మ ఫోటోని గాని పెట్టలేదు బాబు. మరి ఎన్టీఆర్ చరిత్ర ఎలా పూర్తవుతుంది అని అడుగుతున్నాను. ఇదిగో ఇదే ప్రశ్న మీ బావను చొక్కా పట్టుకుని అడుగు బాలయ్య. అటు నీ తల్లి ఆత్మకు ఇటు నాకు శాంతి కలిగించవయ్యా. ఇదిగో బాలయ్య గారు, కొంతమంది ఏదేదో అంటా ఉంటారు. ఎన్టీఆర్ అంటే ఎవరు? దేవుడు. అలాంటి వాళ్ళ పక్కన ఎవరెవరు ఫోటోలైనా ఇంట్లో పెట్టుకుంటారేమో కానీ ఇలాంటి పండగల్లో పెట్టరు. ఇదిగో మీరు కన్ఫ్యూజ్ అయిపోయి హామీలు ఇవ్వమాకండి. మహానాడు అంటే ఏమిటి అసలు? మనందరి పండగ ఇది. ఇందులో అసలైన టీడీపీ వాళ్లే ఉంటారు. ఫ్యాన్ గాలి కోసం ఆ వైఎస్ఆర్సీపీ పంచన చేరిన వాళ్ళు ఉండరు. బాలయ్య గారు గుర్తుపెట్టుకోండి. ఇదిగో కావాలంటే మీ అమ్మగారి ఫోటోలు పెట్టించండి. ఇదేమిటిది? అంతా వంటలు అప్పడాలే అంటున్నారు కానీ పాలిటిక్స్ మాట్లాడడం లేదేమిటి? మరి ఇక మనమే మాట్లాడదాం. బావ స్పీచ్లో నుండి 4 పాయింట్లు ఈనాడు మనం తీసుకొని, ఒరే తమ్ముడు ఏమని మాట్లాడతావురా? నేనేదో మొహమాటానికి పిలిస్తే వచ్చాను, కానీ అప్పట్లో ఉన్న సంతోషం ఇప్పుడు లేదురా. జ్యోతి వెలిగించడం తప్పితే నేను ఇంతకంటే ఏం చేస్తాను? నువ్వంటే బావగారింటికి మన పిల్లనిచ్చావు, పైపెచ్చు ఎమ్మెల్యేవు. నీకున్న ఊపు నాకెందుకు ఉంటుందిరా? నేను వస్తే ఒకటి కాకపోతే మరొకటి. పిలిచారు కాబట్టి వచ్చాను. ఎంతైనా మన బ్లడ్ పార్టీలో ఉందిరా. నాన్నగారు పార్టీ పెట్టినప్పుడు ఆయన రథాన్ని తోలాను, కానీ ఇప్పుడు మనకంటూ రథమే లేకుండా పోయింది. ఒక్కసారి ఆలోచన చెయ్యి. అవును బాబాయ్, నాన్న చెప్పింది కరెక్టే కదా. టీడీపీ అంటే నందమూరి ఫ్యామిలీనే ముందుంటుంది. మామయ్య పార్టీని నడిపించిన ఆ పార్టీ అభివృద్ధిలో మనకో భాగస్వామ్యం ఉంది బాబాయ్. ఆ రోజుల్లో నేను స్పీచ్లు దంచిన పార్టీ ఓడిపోయింది. తర్వాత గెలిచే టైంకి దంచుదామని అనుకుంటే నన్ను పిలవలేదు బాబాయ్. ఇప్పుడిక నా ఎంట్రీ అంటేనే అంతా భయపడుతున్నారని నేను వింటున్నాను బాబాయ్, నిజమేనా? వీళ్ళంతా వేరే మూడ్లో ఉన్నట్టుగా ఉంది. ఇక మన పార్టీ ఏపీని మరి ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు బాగా కంకణం కట్టుకున్నాడు. ఆయన్ని అడుగునేందుకు వైసీపీ వాళ్ళు కూడా ఎవరు రాలేరు. వాళ్లకు ఎర్రచందనం దొంగలుకున్న లింకుని బయట పెట్టి అవినీతి సొమ్ముని మొత్తం కక్కించాల్సిందేనని ఈనాడు. అయ్యా బాలయ్య గారు, మీ బావ అబద్ధాలు 1-2 కావు. రైతుల్ని గాలి కొదిలేసి అక్కడ అప్పరాలు పూరీలు తింటున్నారు. ఇక ఎర్రచందనంకు మా పార్టీ వాళ్లకు లింక్ ఏంటి? తమిళనాడు కూలీలు కూడా మా పార్టీ వాళ్ళేనని ప్రచారం చేసేలా ఉన్నారు. అది కాకపోతే నేనే గొడ్డలి భోజనం వేసుకుని సర్ది కట్టుకొని అర్ధరాత్రి అడవిలోకి వెళ్లి దొంగలు కొట్టానని కేసులు కూడా పెడతారేమో. మీ బావ నీతి న్యాయం అని కొత్త భాష మాట్లాడుతున్నారు. అసలు ఎర్రచందనం ఎర్రగా ఉంటుందని ఫోటోలు చూస్తేనే తెలిసింది. కాబట్టి కొద్దిగా ఆలోచించి మాట్లాడండి. ఇక మా పులివెందులెక్కరా, రైల్వే కోడూరు, తిరుమల కొండలెక్కరా? ఎవరైనా దొంగల కోసం అంత దూరం పోతారా అని పరుగుతున్నా. దయచేసి ఈ పాయింట్కి మీరే ఆన్సర్ ఇవ్వండి. ఏది ఎలా మాట్లాడాలో మాకు బాగా తెలుసు. ఇక ఈ వార్తలను ఇంతటితో ముగిస్తున్నాను. జై మహానాడు, జై జై మన లోకేష్ స్లైడ్ షో.